హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 25 నవంబర్ 2020కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ సక్సెస్. చూడండి, భూతల అంటే భూమి మీద ఉండే లక్ష్యాలను ఛేదనకు సంబంధించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సులను భారత్ విజయవంతంగా పరీక్షించింది. అయితే మంగళవారం ఉదయం 10:03 సమయంలో అండమాన్ నికోబార్ దీవుల్లో, గుర్తుపెట్టుకోలేదు మీరు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ పరీక్ష అనేది సక్సెస్ అయింది. అండమాన్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని ఈ క్షిపణి విజయవంతంగా సక్సెస్ఫుల్ చేసింది. అంటే దీని అర్థం ఏంటి? 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేన్నైనా సరే ఇది టార్గెట్ చేయగలదని అర్థం. అత్యంత విజయవంతంగా టార్గెట్ను మిసైల్ ధ్వంసం చేసిందని రక్షణ అధికారులు అనౌన్స్ చేశారు. అయితే ఈ మేరకు పూణేలోని సదరన్ కమాండ్ ఆర్మీ విభాగం ట్విట్టర్లో వీడియోను పోస్ట్ చేసింది. భారతీయ ఆర్మీ నేతృత్వంలో ఈ పరీక్ష జరిగింది. డిఆర్డిఓ అభివృద్ధి చేసిన ఈ మిసైల్, దీన్ని ఎవరు డెవలప్ చేశారు? డిఆర్డిఓ. ఈ వ్యవస్థను ఆర్మీ వినియోగిస్తోంది. బ్రహ్మోస్ క్షిపణి రేంజ్ను 400 కిలోమీటర్లకు పెంచినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దేశీయంగా అభివృద్ధి చేసిన నావల్ వెర్షన్ బ్రహ్మోస్ క్షిపణి, గుర్తుపెట్టుకోండి, ఇది ఒక నావల్ వెర్షన్ అనమాట బ్రహ్మోస్ క్షిపణి అనేది. గత నెల ఐఎన్ఎస్ చెన్నై నుంచి పరీక్షించిన సంగతి తెలుసు. నేవీ, ఎయిర్ ఫోర్స్ వినియోగానికి అనుగుణంగా రానున్న రోజుల్లో మరిన్ని బ్రహ్మోస్ క్షిపణులను పరీక్షించనున్నారు. టాప్ అటాక్, డైరెక్ట్ అటాక్ విధానంలో బ్రహ్మోస్తో పాటు మరిన్ని ఆధునిక క్షిపణులు దేశ రక్షణకు సిద్ధంగా ఉన్నాయి. టాప్ అటాక్లో క్షిపణి నిర్దిష్ట ఎత్తులో నింగిలోకి ఎగిరిన తరువాత లక్ష్యాన్ని ఛేదిస్తుంది. డైరెక్ట్ అటాక్ విధానంలో తక్కువ ఎత్తులో ప్రయాణించి టార్గెట్ను ధ్వంసం చేస్తుంది. వేరువేరు సామర్థ్యాలతో, వేరువేరు లక్ష్యాలతో బ్రహ్మోస్ క్షిపణులు అనేక విధాలుగా పరీక్షిస్తున్నారు. వరుస పరీక్షలతో సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ సామర్థ్యాలను తగ్గిస్తున్నారు. తాజాగా ప్రయోగించిన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ధ్వని వేగానికంటే 2.8 రెట్ల వేగంతో దూసుకెళ్తుంది. అంటే మనకి సౌండ్ యాక్చువల్గా ఈ భూమి మీద అతి వేగంగా ప్రయాణించేది ఏదైనా ఉందంటే అది సౌండ్ అనమాట. అయితే దానికంటే 2.8% అంత స్పీడ్తో, దానికంటే ముందు అంటే 2.8 రెట్ల వేగంతో సౌండ్ కంటే తొందరగా రీచ్ అవుతుంది అనమాట టార్గెట్ని. ఇక డిఆర్డిఓ, రష్యా రాకెట్ డిజైన్ బ్యూరో, మషినోస్ట్రోనియా సంయుక్తంగా ఈ బ్రహ్మోస్ క్షిపణులను డెవలప్ చేస్తున్నారు. ఇందుకోసం ఉమ్మడిగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేశాయి. క్షిపణులు డిజైన్ అండ్ డెవలప్ చేయడం అండ్ ఉత్పత్తిని, అంటే దాన్ని ప్రొడక్షన్ ఈ బ్రహ్మోస్ ఏరోస్పేస్ పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఇది ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇదే బ్రహ్మోస్. నెక్స్ట్ వచ్చేసి బ్రిటన్లో తెలుగు వైద్యుడికి ప్రతిష్టాత్మకమైన పురస్కారం. బ్రిటన్లో తెలుగు వైద్యుడు ఘట్టమనేని హనుమంతరావుకు అరుదైన గౌరవం దక్కింది. ఇతను కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి అనమాట. అయితే బ్రిటిష్ ఎన్హెచ్ఎస్ పార్లమెంటరీ జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు అతను. గుర్తుపెట్టుకోండి, ఇది బ్రిటన్ ఎన్హెచ్ఎస్ పార్లమెంటరీ జీవిత సాఫల్య పురస్కారం. యూకేలో సుమారు 4.5 దశాబ్దాలుగా వైద్య రంగంలో ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆ దేశ ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించింది. మాంచెస్టర్లోని క్రిస్టీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఆయన 44 ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ పురస్కారం కోసం 700కు పైగా దరఖాస్తులు వచ్చాయి. వచ్చే ఏడాది జూన్ 7న ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు. తర్వాత కత్తి పద్మారావుకు సాహిత్య పురస్కారం అండి. అయితే ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న లోకనాయక్ ఫౌండేషన్, గుర్తుపెట్టుకోండి, ఈ లోకనాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ సాహిత్యవేత్త కత్తి పద్మారావుకు ప్రదానం చేయనున్నట్లు ఆ యొక్క లోకనాయక్ ఫౌండేషన్ చైర్మన్ ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్ అనౌన్స్ చేశారు. వచ్చే ఏప్రిల్ 14న విశాఖలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తారు. దానికి యాక్చువల్గా ఆ రోజు ఎన్టీఆర్ వర్ధంతి రోజు అనమాట. ఆ కార్యక్రమం నిర్వహించాల్సి ఉందని, అయితే కరోనా టైంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పురస్కారానికి 2 లక్షల నగదు అయితే ఇస్తారనమాట ఈ పురస్కారం ద్వారా. గుర్తుపెట్టుకోండి, లోకనాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం ఎవరు? కత్తి పద్మారావుకు. నెక్స్ట్, డాక్టర్లు, నర్సులకు వీసా గడువు పెంపు. ఇది బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్. భారతీయులతో సహా బ్రిటన్లో ఉండే విదేశీ డాక్టర్లు, నర్సులు వీసా గడువుని ఏడాది పొడిగిస్తున్నట్లు బ్రిటన్ అధికారిక ప్రకటన చేసింది. ఇది మనకు ఫ్యూచర్లో క్వశ్చన్గా రావచ్చు ఎక్కడైనా సరే. అంటే డాక్టర్లు అండ్ నర్సుల కోసం వీసా గడువును సంవత్సరం పాటు పొడిగించిన దేశం ఏది అంటే బ్రిటన్ అని గుర్తుపెట్టుకోవాలి. 2021 మార్చి 31తో ముగియనున్న వీసాలు మరో సంవత్సరం చెల్లుబాటు అవుతాయని చెప్పింది. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటన్ చెప్తోంది. కొద్ది నెలల కిందట కూడా ఎలాంటి ప్రకటన చేసింది. 2020 మార్చి అక్టోబర్తో ముగియనున్న వీసా గడువును పొడిగించిన సంగతి తెలుసు. ఈ నిర్ణయంతో 6,000 మంది డాక్టర్లతో పాటు నర్సులు, మెడిక్స్ అండ్
ఆయాలు, థెరపిస్టులు, సైకాలజిస్టులు, ఆరోగ్య నిపుణులు వీసాలు ఉచితంగా గడువు పెంపునకు అర్హత పొందినట్లయింది. అయితే కష్టమైన టైంలో కూడా విదేశీ ఆరోగ్య నిపుణుల భాగస్వామ్యాన్ని మేము గుర్తిస్తున్నామని బ్రిటన్ హోంశాఖ మంత్రి ప్రీతిపాటి అనౌన్స్ చేశారు. వీసా గడువు పొడిగింపు కోరుకునేవారు ఆన్లైన్ దరఖాస్తు అయితే చేయాల్సి ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ మరో 43 యాప్లపై నిషేధం. సో ఇప్పటికే భారత్ వచ్చేసి దగ్గరగా ఒక 200 ప్లస్ యాప్స్ని బ్యాన్ చేసిందని చెప్పవచ్చు. అయితే చూడండి, చైనాకు చెందిన యాప్లే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అంటే ఇండియాకి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ డిజిటల్ స్ట్రైక్ 3.0 పేరు గుర్తుపెట్టుకోవాలి. డిజిటల్ స్ట్రైక్ 3.0 చేసింది. భారత సౌరభౌమత్వం అండ్ భద్రతను హానికరంగా మారిన మరో 43 యాప్లను మంగళవారం నిషేధం విధించింది. అంటే నిన్న సమాచార సాంకేతిక చట్టంలో అంటే ఐటీ యాక్ట్ అంటారు కదా, మీ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది, ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఇందులో ఈ ఐటీ యాక్ట్లోని సెక్షన్ 69A కింద భారత్లో వినియోగదారులు ఈ యాప్లను ఉపయోగించకుండా నిరోధిస్తున్నామని ప్రకటనలో కేంద్రం వెల్లడించింది. దేశ సార్వభౌమత్వం, సమగ్రత, రక్షణ, భద్రత, పబ్లిక్ ఆర్డర్ అంశాల్లో చట్టవిరుద్ధ చర్యలను ఈ మొబైల్ అప్లికేషన్లు కారణమవుతున్నాయని ఉద్దేశం, అంటే నా రీజన్ అదే చెప్పిందనమాట. వీటికి ప్రాబ్లం కలిగిస్తున్న ఈ యాప్స్ అనేసి. అయితే ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఆ యాప్లో చట్టవిరుద్ధ చర్యలకు సంబంధించిన ఫిర్యాదులు కావచ్చు, సమాచారం అందిన తర్వాత ఈ చర్య తీసుకున్నామని కేంద్రం వివరించింది. భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, కేంద్ర హోం వ్యవహారాల శాఖల నుంచి సమగ్రమైన రిపోర్టులు అందిన తరువాతనే మేము ఈ యొక్క నిషేధాన్ని విధించామని ఆ మంత్రిత్వ శాఖ చెప్తోంది. ఇదిలా ఉండగా భారత సార్వభౌమత్వం, అంతర్గత భద్రతకు విఘాతంగా భావించిన పలు యాప్లపై జూన్ 29న 59 యాప్లపై, సెప్టెంబర్ 2న 118 యాప్లపై నిషేధం విధించామని ఈ సందర్భం కేంద్రం ఇంకోసారి గుర్తు చేయడం జరిగింది. అయితే ఇందులో దీనికి పెట్టిన పేరు ఏంటంటే డిజిటల్ స్ట్రైక్ అనమాట. ఓకేనా? సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పటివరకు మొత్తం 170 యాప్లపై నిషేధం విధించింది. ఈ జాబితాలో చైనాకి చెందిన అండ్ ఆదరణ కలిగిన టిక్టాక్తో పాటు గేమింగ్ యాప్ పబ్జీ కూడా ఉందని మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఈ 43 యాప్స్ ఏంటనేది ఇక్కడ లిస్ట్ కూడా ఇచ్చారు. బట్ అదంతా మనం చదువుకోవాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ మీరు చదువుకోవాలనుకుంటే సో మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, బ్యానడ్ 43 యాప్స్ బ్యాన్ అని. లేదంటే మీరు క్యాజువల్గా ఏదైనా న్యూస్ పోర్టల్ చూసినా మీకు ఆ యాప్స్ ఏందో తెలిస్తే, ఒకవేళ మీ దగ్గర ఆ యాప్స్ ఉంటే ఆ వర్క్ చేయవు, ఆటోమేటిక్గా మీరే అన్ఇన్స్టాల్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి గేట్స్ని దాటేసిన మాస్క్. ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా సహ వ్యవస్థాపకుడు అండ్ CEO ఎలాన్ మస్క్ సంపద అమిత వేగంగా పెరుగుతోంది. ప్రపంచ సంపన్నుల జాబితాలో 2వ స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ను మస్క్ సోమవారం అధిగమించారు. 127.9 బిలియన్ల డాలర్లతో బ్లూంబర్గ్ సంపన్నుల జాబితాలో ప్రపంచంలోనే అత్యంత 2వ ధనవంతుడిగా అవతరించాడు. టెస్లా షేర్ల విలువ మరోసారి భారీగా దూసుకెళ్లడంతో ఆయన సంపద $7.2 బిలియన్ల పెరిగి 127.9 బిలియన్ డాలర్లు చేరిందని చెప్పాలి. ఈ ఒక్క ఏడాది ఆయన సంపద 100.3 బిలియన్ డాలర్లు పెరిగింది. బ్లూంబర్గ్ బిలియనర్ ఇండెక్స్ ప్రపంచంలో 500 సంవత్సరాల ర్యాంకింగ్లో ఇదే అత్యధికంగా కావడం విశేషం. అయితే ఈ ఏడాది జనవరిలో బ్లూంబర్గ్ సంపన్నుల జాబితాలో ఎలాన్ మస్క్ 35వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపద వృద్ధి చెందడానికి టెస్లా షేర్ల విలువ పెరగడమే రీజన్. గుర్తుపెట్టుకోండి అంతే. అయితే ఇదిలా ఉండగా ఎలాన్ మస్క్ అరుదైన ఈ మైలురాయిని చేరుకోవడంతో 8 ఏళ్ల బ్లూంబర్గ్ ఇండెక్స్ చరిత్రలో మైక్రోసాఫ్ట్ కార్ప్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రెండో ర్యాంక్ దిగజారిపోయారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కంటే ముందుకే కొన్నేళ్ల పాటు 2017 వరకు బిల్ గేట్స్ నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. గేట్స్ సంపద విలువ $127.7 బిలియన్ డాలర్లుగా ఉంది. గత కొన్నేళ్ళుగా ఆయన భారీగా విరాళాలు ఇస్తున్నారు. వితరణ చేయకపోతే ఆయన సంపద విలువ మరింత ఎక్కువగా ఉండేది. 2006 నుంచి ఇప్పటి వరకు $27 బిలియన్ వరకు దానం చేశారు. ఇది నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎడిటోరియల్ అనమాట. సో ఈ ఎడిటోరియల్ శ్రద్ధగా వినండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది ఎడిటోరియల్లో. అండ్ అన్నదాతలను ఆదుకునేది ఎవరు, ఎందుకు ఈ అన్నదాతలను ఆదుకునేది ఎవరు ఎందుకు అంటున్నారు అనేది ఈ ఎడిటోరియల్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నాయని ఇప్పటికే CPM కావచ్చు ఆల్రెడీ 26 నుండి దేశవ్యాప్త సమ్మె చేయడం జరుగుతుంది CPM హయాంలో. అయితే ఎందుకు అన్నదాతలను ఆదుకోవడం ఏంటి, వాళ్ళకి ఏం ముప్పు ఉంది, లేదంటే వాళ్ళకి నష్టం ఏముంది ఆ కొత్త బిల్లుల ద్వారా అనేసి చెప్తున్నారు. యాక్చువల్గా
ఈ బిల్లుల నుండి ఎక్కువగా నార్త్ సైడ్ నుండి వాళ్ళపై చాలామంది నిరసనలు చేస్తున్నారు, కానీ మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఇటు తమిళనాడు, కన్నడ, ఒడిశా నుండి పెద్దగా ఏం వాదన వినిపించట్లే. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ప్రజల్లో అవగాహన లేదు. ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాలు కావచ్చు అండ్ ప్రభుత్వం తీసుకొస్తున్న ఆర్డినెన్స్ కావచ్చు, వీటిపై ఎక్కువగా చాలామందికి ఐడియా లేకపోవడం, వాటి మీద అవగాహన లేకపోవడమే ప్రభుత్వాలు ఏం చేసినా సరే అలా సాగుతున్నాయని దీని అర్థం. ఓకే, అది ఏంటో చూద్దాం. రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక, రైతే సంక్షేమమే సర్కార్ లక్ష్యం, రైతు క్షేమంగా ఉంటే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అన్నది. అండ్ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రగల్భాలు పలికిన పాలక వర్గాల విధానాల వల్ల అన్నదాతలు అప్పుల బాధలు తట్టుకోలేక ఆరుగాలం శ్రమపడితే పెట్టుబడి కూడా దక్కకుండా చివరకు కూలీలకు సైతం ఖర్చులు చెల్లించలేని నిస్సహాయ స్థితిలో రైతులు పాడెక్కుతున్న పరిస్థితులు మనకు కనబడుతున్న విషయం తెలుసు. అయితే అందరికీ అన్నం పెట్టే రైతన్న దిక్కుదోచక పెట్టిన పెట్టుబడి రాదేమోనని ఆందోళన చెంది పండించిన పంటకు నిప్పంటించుకొని నిరసన తెలుపుతూ ఉండడం బాధాకరం. కరోనా విలయతాండంతో బతకడమే కష్టతరమైన విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక ఊబిలో కూరుకుపోయి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి చెమట చుక్కలు పండిస్తే ఆ పంటను మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు రాబడి అనేది లేదు. గుండె చెదిరి జీవితాన్ని కొనసాగించలేక ఆత్మహత్యలకు బాధపడుతున్నారు. గత ఏడాది దేశమంతా కూడా 1,39,123 మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనౌన్స్ చేసింది. ఈ విషయాన్ని ఓన్లీ ఈ అప్పుల బాధలు తట్టుకోలేక బతకాలని ఉద్దేశం లేక జీవితాన్ని కొనసాగించలేక ఆత్మహత్యకి పాల్పడిన వారు అంటే ఇప్పుడు 2019లో దేశమంతటా కూడా 1,39,127 మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారని చెప్పింది. ఇందులో రైతులు 10,281 మంది ఉన్నారు. మొత్తం ఆత్మహత్యల్లో 7.4% రైతులే ఉన్నారు. మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది రైతుల ఆత్మహత్యలో. నెక్స్ట్ 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 4వ స్థానంలో తెలంగాణ ఉంది. చూడండి అసలు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో. దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలపై ఇప్పటి వరకు 100 కమిటీలను ఏర్పాటు చేశారండి. ఇప్పటి వరకు 1995 నుంచి నేటి వరకు అంటే రాజ్యాంగం ఏర్పడిన తరువాత నుండి ఇప్పటి వరకు మొత్తం 100 కమిటీలను ఏర్పాటు చేశారు రైతుల కోసం. రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎన్ని కమిటీలు ఏర్పాటు చేసినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా, పలు చట్టాలు తెచ్చినా అన్నదాతల ఆత్మహత్యలు ఆగకపోవడం మనం గమనించాల్సిన విషయం. వ్యవసాయ రంగంలో అద్భుత ప్రగతి సాధిస్తున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న పరిస్థితి అందుకు భిన్నంగానే ఉంది. 2018-19లో ఆహార ఉత్పత్తుల ఎగుమతులు 1.30 లక్షల కోట్ల ఎగుమతులు అయితే 2019-20లో 15,000 కోట్లు తగ్గాయి. ప్రజలకు వార్షిక తలసరి బియ్యం లభ్యత 1961లో 73.4 కిలోలు ఉంటే 2019లో అది 69.1 కిలోలకు తగ్గింది. కేంద్ర వ్యవసాయ శాఖ ద్వారా ఈ విషయం తెలుస్తోంది. వీటిని బట్టి వ్యవసాయ రంగ అభివృద్ధిని అంచనా వేసుకోవచ్చు. అంటే చూసారా, ఎప్పుడైనా సరే మనము మన టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నప్పుడు, ప్రభుత్వాలు మారుతున్నప్పుడు, అంతేకాకుండా వ్యయం అంటే పెట్టుబడి పెరుగుతున్నప్పుడు కూడా అవేం లేనప్పుడు ఎగుమతి అనేది ఎక్కువగా ఉండేది ఉత్పత్తి. మరి అవన్నీ ఉన్న తర్వాత 2019లో ఎందుకు 69.1 కిలోలకు తగ్గింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతున్న విషయం. అయితే బురద నుండి బొవ్వ తీసే రైతులు ఆత్మహత్యలకు ఎందుకు పాల్పడుతున్నారంటే 24 గంటల కష్టపడి పండించినందుకు పంటలకు గిట్టుబాటు ధర రావట్లా. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 1,00,000 రూపాయలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకి ఆ బిజినెస్కి మనం పెట్టిన 1,00,000 రూపాయలు మనం రికవరీ చేసుకునేలా ఉండాలి పెట్టిన వ్యాపారం. అలా కాకుండా నష్టపోతే మరి ఏం చేస్తారు? ఎవరి దగ్గర 1,00,000 రూపాయలు అప్పు తెచ్చి ఆ వ్యాపారం పెట్టి 1,00,000 రూపాయలతో అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే దాంతో మనం పెట్టుబడి స్టార్ట్ చేసి ఏ విధంగా లీడ్ చేయగలం, మనకు నష్టం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా లీడ్ చేయగలం? ఖచ్చితంగా ఆ వ్యాపారాన్ని మనం మూసుకోవాలి. లేదా బతకాలంటే వాడికి అప్పు తీర్చాలి. చచ్చిపోయినా ఆ అప్పు భారం అనేది మన కుటుంబం మీద పడుతుంది ఖచ్చితంగా. అయితే ఇవి తట్టుకోలేక, వీటి మీద ఆలోచన చేయలేక, నెక్స్ట్ అతనికి వేరే దారి లేక, అంటే ఇప్పుడు వ్యవసాయం కాకుండా ఇంకేదైనా పని ఉందనుకోండి చేతిలో, ఖచ్చితంగా వాడు అప్పు తీర్చుకోగలననే ఒక ఆలోచన ఉంటుంది, ఆ ధైర్యం ఉంటుంది. నాకు ఒక వ్యవసాయమే వచ్చు అనుకునేవాడికి వ్యవసాయమే సరైన దారి చూపలేనప్పుడు మరి వాళ్ళకి ఏం దారి ఉండదు కాబట్టి చనిపోవడం అనేది ఒక రీజన్. ఎందుకంటే సరైన గిట్టుబాటు ధర రాకపోవడం. అయితే మెయిన్ దానికి చేసిన అప్పులు కావచ్చు, వాటి వడ్డీలు కావచ్చు, నెక్స్ట్ వర్షాల వల్ల కొట్టుకుపోవడము, అండ్ సరైన దిగుబడి రాకపోవడం, అరకొర వసూలతో కష్టాలు పాలే ఎంతో కొంత పండిన ధాన్యాన్ని మార్కెట్కి తెస్తే కొనేవారు లేరు. మాట ఇచ్చిన ప్రభుత్వాలు నిమ్మకి నీరెత్తినట్లు, అంటే ఇప్పుడు ప్రభుత్వాలు మేము మద్దతు ధరకు కొంటాము, గిట్టుబాటు ధరకు కొంటామని చెప్తున్నారు,
ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలు కూడా ఏం చెప్తున్నాయి, మాకు కావాల్సిన స్టాక్ నిండిపోయింది, ఇప్పుడు మాకు అవసరం లేదనే విధంగా వ్యవహరిస్తున్నాయి. అది ఒక పాయింట్ అయితే. సో రీసెంట్గా ఇప్పుడు మీరు చూడవచ్చు, ఈ నివర్ తుఫాన్ అనేది ఇప్పుడు బాగా ప్రభావం చూపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. సో ఇప్పుడు ఉండే పంట పొలాలని ఇప్పుడు పరిస్థితి ఏంది, ఒకవేళ కానీ ఆ నివర్ తుఫాన్ అనేది ఇక్కడ కూడా ఎఫెక్ట్ చూపించింది అనుకోండి, ఇక్కడ కూడా పాపం కోతకు రెడీగా ఉన్న కొంతమంది, అండ్ కోత ఇత్తడానికి రెడీగా ఉన్న కొంతమంది, ఆ కోత నుండి బియ్యాన్ని వేరు చేయాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ అవి తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు, వర్షం పడితే అవి తడిచి అనవసరం ముద్ద అయిపోయి చాలా వరకు పోతాయి, అవి ఎండబెట్టినా పుచ్చిపోతాయి. కాబట్టి ఎవరికి ఉపయోగపడదు అనమాట. దీనివల్ల ఎవరు నష్టపోతారు, రైతే నష్టపోతాడు. ఎందుకంటే పాపం అతను 6 నెలలుగా దానికి నీరు పెట్టి మళ్ళీ నాట్లు వేసి నెక్స్ట్ వచ్చేసి వాటిని పెంచి పెద్ద చేసి నీరు కంటిన్యూగా పెట్టి అర్ధరాత్రుల వరకు అక్కడే వెయిట్ చేసి అది మళ్ళీ మన కోతకు వచ్చేంత వరకు కోత కోసి మళ్ళీ వాటిని దెబ్బలుగా పెట్టి మళ్ళీ వాటిని ధాన్యాన్ని వేరు చేసి వాటిని బస్తాల్లోకి ఎత్తి మళ్ళీ వాటిని దాని నుండి బియ్యం తీసుకొచ్చి ఆ బియ్యాన్ని మనము మార్కెట్కి తరలిస్తాం. కొనేవాడు ఉండడు. ఇంత కష్టం ఉంది. ఒక 6 నెలలు ప్రాసెస్ అంతా, ఇదంతా కూడా 6 నెలలు కష్టపడితే అతనికి వచ్చేది ఎంత ఉండదు, ఒక 60,000, 50,000, 70,000. అది అతనికి ఉన్నే పంట మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలా మరి ఎంత చేసిన తర్వాత ఒకవేళ ఎక్కడైనా వరదొచ్చో వానొచ్చో ఏదో జరిగేది నష్టపోతే లేదా పురుగుబట్టి నష్టపోతే దానికి ఎవరు బాధ్యులు? అయితే రైతులు సుస్థిరమైన వ్యవసాయ విధానాలు అనుసరించడం లేదు. చిన్న కమతాలతో కౌలు సేద్యం, ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యాపార స్వేచ్ఛ, ఎగుమతి దిగుమతి విధానాలు రైతులకు అనుకూలంగా లేవు. పంటల బీమా పథకం అమల్లో లోపం అండ్ లోపభూయిష్టమైన మార్కెటింగ్ విధానం, గిడ్డంగులు సదుపాయం లేకపోవడం, వర్షాధార వ్యవసాయాన్ని విస్మరించడం, కౌలు రైతులను మహిళా రైతులను రైతులుగా గుర్తించకపోవడం, పోడు రైతులకు ఆదివాసీ రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేయకపోవడం. ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో నియంత్రిత సాగు విధానం అమలు పేరిట ప్రభుత్వం సూచించిన పంటలను పండించాలి అనడం, రైతులు అయిష్టంగా చెప్పిన పంటలకు భూములు అనుకూలంగా లేకపోయినా ఆ పంటను పండించడానికి పాటుపడగా దిగుబడి తగ్గింది, పెట్టుబడి ఏమో పెరిగింది. తీరా ఆ పండిన పంటను మద్దతు ధరను అందించి రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేని పరిస్థితి ఉంది. అంటే సింపుల్గా చెప్తాను, ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే వాళ్ళు కొన్ని లిస్ట్ ఇచ్చారు, ఈ లిస్టులో ఖచ్చితంగా మీరు పండించండి, వాటికి మేము తీసుకుంటామని ప్రభుత్వం చెప్తుంది. అయితే మరి సరే పండించాలంటే ఒక భూమి ఉంటే సరిపోదు, దానికి తగ్గ భూమి ఉండాలి, దానికి సారవంతమైన నేల ఉండాలి, అండ్ దానికి తగ్గట్టుగానే వాటర్ కూడా దానికి సరిపోయేంత ఉండాలి, అండ్ దాన్ని పండించే విధానం కూడా రైతులకు తెలిసి ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు జరుగుద్ది? ఒకవేళ జరిగినా సరిగా పండకపోతే ముందు పెట్టుబడి పెట్టేది రైతే, ఒకవేళ నష్టం వస్తే ప్రభుత్వం ఆదుకుంటుందంటే అది లేదు. మరి ఇక్కడ నష్టపోయేది రైతు, అది దీని అర్థం. అయితే సందట్లో సడేమియేలాగా రైతులు దీన పరిస్థితిని సొమ్ము చేసుకోవాలనే దురాచరణతో వ్యాపారస్తులు అడ్డికి పావుసేరు చందాగా ధరలు తగ్గించి పంటలు కొంటాం అనడంతో రైతులు ఆందోళనకు గురై బలవన్మరణాలకు పాల్పడుతుండడం నిత్యం చూస్తున్నాం. ఈ వర్షాకాలంలో దొడ్డు రకం ధాన్యానికి బదులుగా సన్న రకం సాగు చేయాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి సూచన మేరకు రైతులు సన్న రకం వరి సాగు చేయగా దోమపోటు కాటు తెగులు సోకి ఆశించిన దిగుబడి రాలేదు. సరైన ధర కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర నష్టాల్లో గురవుతున్నారు. చివరికి వరి కోత మిషన్లకు రెట్టింపు డబ్బులు చెల్లించలేక ఆవేదన చెంది కడుపు మండిన ఓ రైతు తన 20 ఎకరాల పంటకు నిప్పు పెట్టాడు. అంటే రైతు గుండె కోతను అర్థం చేసుకోవచ్చు. వీటికి తోడు గత సంవత్సరం వరకు వాతావరణ ఆధారిత పంటల బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వర్తించే బీమా పథకాలు వర్తింపుతో రైతుల భరోసా ఉండేది. కానీ ఈ సంవత్సరం 2 పంటల బీమా పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. దీనివల్ల రైతులు నిజంగానే నష్టపోయారు. ఫలితంగా రైతుల ఆత్మహత్యలు ఈ మధ్యన అధికమయ్యాయి. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఓకదంపుడు ఉపన్యాసాలకే పరిమితం కాకుండా సమగ్రమైన ప్రణాళిక అవసరం. ప్రపంచానికి ఊపిరి రైతన్న, సృష్టికి మెతుకు అందించే రైతన్నలు ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. అయితే పాలకులు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలి దీని మీద. దానికి ముందుగా భూసార పరీక్షలు చేసి ఏ పంటకు అనుకూలమైన రైతులకు తెలియజేయాలి. అంటే రైట్, ఇప్పుడు ప్రభుత్వాలు దాని సారవంతం ఏంటి, అయితే ఈ నేలలో ఏ పంటలు పండుతాయి అనేది ప్రభుత్వం సర్వే చేయాలి. ఇప్పుడు ఎవరి పేరు మీద వాళ్ళకి భూమి అనేది ఇవ్వడం కోసం భూ సర్వే 2వ దశ అనేది స్టార్ట్ అయ్యింది. సో చేస్తున్నారు, ఆల్రెడీ కొన్ని జిల్లాలో స్టార్ట్ అయ్యి. మరి అది చేస్తున్నప్పుడే అదే టైంలో ఆ నేల ఇంకే పంటలకి, అంటే ఒక్క వరి కాకుండా ఇంకే పంటలకి ఆ యొక్క నేల అనేది ఉపయోగపడుతుంది అనేది ప్రభుత్వం అనేది చేయాల్సి ఉంటుంది. ఒకవేళ దాన్ని సారవంతంగా చేయడానికి ఎలాంటి పద్ధతులు అనుసరించాలనేది కూడా రైతుల్లో అవగాహన పెంచాలి ఫస్ట్. అండ్ ఇంకో విషయం, ఎప్పుడైనా సరే రైతులు ఒక కొత్త పంట వేయాలంటే
ఆ కొత్త పంటని మేము కొంటామని ఒక భరోసా అండ్ ప్రూఫ్ అనేవి రైతులకి ఇస్తే డెఫినెట్గా ఆ ఊర్లో కావచ్చు లేదా ఆ ప్రాంతంలో కావచ్చు ఖచ్చితంగా ఆ పంటలు పెరుగుతాయి. మీరు కొన్ని ప్రాంతాల్లో బాగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బొప్పాయి ఉందనుకోండి, ఒక బొప్పాయి చెట్టు వేసారనుకోండి, తోట వేసారు. సో ఆ తోట నుండి అతనికి మంచి దిగుబడి వస్తుంది అనుకోండి, అతను చూసి ఆ ఊర్లో ఇంకొంతమంది వేస్తారు. ఎందుకంటే ఇది గవర్నమెంట్కి వెళ్ళదు, ప్రైవేట్ వ్యక్తులు కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. అంటే ఖచ్చితంగా ఒక పంటలోని ఒకసారి దాని ద్వారా వచ్చిన దిగుబడి ఏదైతే ఉంటుందో ఆ దిగుబడి ద్వారా అతనికి 10,000 లాభం వస్తే వారానికి ఖచ్చితంగా ఒక దిగుబడి వస్తుంది. అంటే మనకు నెల అయ్యేసరికి 4 దిగుబడులు వస్తే నెలకి 40,000 రూపాయలు వస్తుంది అతని చేతికి. మరి ఆ నెలకి 40,000 రూపాయలు వస్తుండడం చూస్తున్న ఇంకొక రైతు ఖచ్చితంగా ఆ పంట వేయడం స్టార్ట్ చేస్తాడు. ఇది ఒక పద్ధతి. కానీ ఇక్కడ మనం చెప్తున్న వే ఏంటంటే డైరెక్ట్గా రైతుకి భరోసా అనేది గవర్నమెంట్ ఇవ్వాలి, ఎవరో బయట వ్యక్తులు కాదు, గవర్నమెంట్ ఇవ్వాలని నేను చెప్తున్నా. సో ఎప్పుడైతే ఆ గవర్నమెంట్ ఇస్తుందో, ఎందుకంటే బయటోడు వస్తాడు రాడు అది పక్కన పెడితే, ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తుందనే భరోసా ఉండాలి. ఆ భరోసా ఉండడానికి ముందు అక్కడ పంట వేస్తే ఖచ్చితంగా పండుతుంది అనేది మనం క్లారిటీ ఇవ్వగలగాలి రైతులకి. అప్పుడు అక్కడ వేరొక పంట వేయగలుగుతారు అనేది ఉద్దేశం ఇక్కడ. అయితే దానికి తగ్గట్టు అంటే ఇదంతా ఒక పద్ధతి. అంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, అది ఒక పద్ధతి. అయితే సో ప్రకృతి పరంగా వచ్చే వర్షాలు కావచ్చు, వరదలు కావచ్చు, ఇలాంటి ఇప్పుడు తుఫాన్లు కావచ్చు, వాయుగుండం వల్ల ఆకస్మికంగా కలిగే వానలు కావచ్చు, ఇవన్నీ కూడా, లేదంటే ఒక చెరువు గండిపడి మొత్తం దాని వాటర్ అంతా పొలాల్లో ముంచుకొచ్చేసి, పొలాలు అంటే మన పంట చేతికి వచ్చే టైంలో ఇలాంటి వరదలు ముంచెత్తితే డెఫినెట్గా ప్రతి ఒక్క రైతు కూడా నష్టపోతాడు. ఒకవేళ వాళ్ళు ఎంతో కొంత కష్టపడి తీసిన ధాన్యం కూడా మార్కెట్లో మద్దతు ధర రాకపోవచ్చు, లేదా ఒకవేళ ఎవరూ కొనకపోవచ్చు, ఆ పరిస్థితులు కూడా ఉంటాయి. ఇది రైతులు పడుతున్న కష్టాలు. అయితే ఇందులో మెయిన్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 3, 4 స్థానాల్లో ఉన్నాయి రైతుల ఆత్మహత్యలు. అది కూడా 2019 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం. అంటే దీని అర్థం ఏంటంటే మరి ఇక్కడ రైతులను ప్రభుత్వాలు ఆదుకోవట్లేదా, లేదా రైతులు శనికావేశంలో చేసుకుంటున్నారా అంటే ఎవరో కావాలని ఆత్మహత్యలు చేసుకోరు. ఏదో ఒక లోటు, కొంతమందికి భూ వివాదం ఉండొచ్చు, కొంతమందికి వేసిన పంట సరిగా రాకపోవచ్చు, కొంతమందికి వేసిన పంట వరదల వల్ల వర్షాల వల్ల ఏదో విధంగా పాడవచ్చు. దాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం, లేదా ఎంతో కొంత పట్టుకెళ్ళిన ఆ బియ్యాన్ని ప్రభుత్వం సరైన గిట్టుబాటు ధర కొనబోవడం, ఇది మెయిన్ రీజన్. పోనీ ఇంకేదైనా పంట వేసి వెళ్దామంటే మా నేలల్లో పంట పండుతుందా లేదా వేసి అప్పుడు కూడా నష్టపోవాలి రైతు. దానికి భూసార పరీక్షలు అనేవి చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం, వాటిని పట్టించుకోవట్లే. సో ఇప్పుడు కొన్ని ఏదో రైతు భరోసా అని కావచ్చు, పిఎం కిసాన్ స్కీమ్స్ కావచ్చు, ఇవి కొన్ని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఏంటి అంటే 6 నెలలకు ఒకసారి కావచ్చు, 3 నెలలకు ఒకసారి కావచ్చు, రైతు ఖాతాలో 4 నెలలకు ఒకసారి రైతు ఖాతాలో 2,000 చొప్పున వేసుకుంటూ సంవత్సరం అయ్యేసరికి 6,000 చొప్పున మనకి రైతు భరోసా అంటే పిఎం కిసాన్ పథకం కింద రైతు భరోసా పనిచేస్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో ఇంకో స్కీమ్ ఉండవచ్చు. అంటే ఇందులో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే ఏదైతే ఆ భరోసా ఉంటుందో అది నేరుగా వీళ్ళ అకౌంట్లోకి వేస్తున్నారు. లేదా 10,000 రూపాయలు అంటే మనం ఇక్కడ ఎలా 2 నెలలకి 2,000 చొప్పున అలా మనకి దగ్గరగా 10,000 రూపాయలు రైతు భరోసా కింద వేస్తున్నారు. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో, అది కూడా పంట పండించే భూమి అయితే ఏదైతే ఉంటుందో వాళ్ళకి రైతు భరోసా కింద ఇస్తారు. అయితే 10,000 రూపాయలు రైతు భరోసా కింద సరిపోతాయా? ఎందుకంటే మనం పండించిన పంట 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే మనకు వచ్చే ధర అక్కడ మార్కెట్లో 50,000 అయితే ఇక్కడ నష్టపోయేది రైతు 50,000. పోనీ ఆ 50,000లో ఈ రైతు భరోసా కింద ఒక 10,000 రూపాయలు ఇచ్చినా సరే ఇంకా 40,000 లోటు కనబడుతున్నారు. ఆ లోటుని ఎవరు తీరుస్తారు మరి? ఎందుకంటే రైతుకి పంట పండించడం తప్ప వేరే బిజినెస్ తెలియదు. మరి ఆ బిజినెస్ తెలియనప్పుడు అదే బిజినెస్లో మనకి ఖచ్చితంగా లాస్ వచ్చినప్పుడు ఆ 40,000ని ఎవరు భర్తీ చేస్తారు? ఎక్కడే ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉంటుంది. అదే చేయట్లేదు. దానివల్ల ఇక్కడ మనకి ఆత్మహత్యలు జరుగుతున్నాయి. సో రైతులు వాళ్ళకి వాళ్ళు చంపుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అనేది తెలియజేస్తున్నాం. ఆ ఇంట్లో రైతు చనిపోతే అది అతను ఒక్కడితో పోదు, ఆ ఎఫెక్ట్ అనేది ప్రభుత్వం మీద పడుతుంది. ఆ ఎఫెక్ట్ అనేది ఫ్యామిలీ మీద పడుతుంది. మరి దాన్ని ఎవరు రెక్టిఫై చేస్తారు? రైతు లేకపోతే ఈరోజు మనం తినడానికి తిండి లేని పరిస్థితుల్లో మరి ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఎందుకు వెనకడుగేస్తున్నాయి? ప్రతిదానికి అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్న ప్రభుత్వాలు రైతులను ఎందుకు పట్టించుకోవట్లేదు? రైతులకు ఎందుకు విచ్చలవాడిగా డబ్బుని కేటాయించలేకపోతున్నారు? రైతులకు నష్టాలు రాకుండా ఎందుకు పని చేయలేకపోతున్నారు? రైతులకు వ్యతిరేకంగా ఎందుకు చట్టాలు తీసుకొస్తున్నారు? రైతులు మెరుగుపరచడం కోసం ఎందుకు చట్టాలు తీసుకురావట్లేదు? ఈ క్వశ్చన్లన్నీ మనము గుర్తు చేసుకోవాలి.
ఇదిగా ఈ వీడియో మీకు అర్థమై ఉంటుంది. నచ్చితే లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.